ఖర్చు చేస్తే వాళ్ళు ఏ సన్నిధిలో మార్పు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుడు అనుకుని రీతిగా కొన్ని సంవత్సరాల క్రితం అంటే కొన్ని సంవత్సరాలంటే మాకు పరిచయం అయ్యి బెనజాన వాళ్ళు 2009లో పరిచయం అయ్యారు. పరిచయం అయిన దగ్గర నుంచి అప్పటికి మాకు చాలా మా మా వారి స్నేహితుడు నా తమ్ముడితో వాళ్ళు స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లో అమౌంట్ పెట్టడం అనేది వాళ్ళ స్కూల్ పాడైపోతున్నాయని చెప్పేసి అని అంటే స్కూల్లో అమౌంట్ పెడుతూ వచ్చాం అన్నమాట. నమ్మిస్తూ అతను ఏం చేశాడంటే బిడ్డలు కూడా వదిలేశారు. అతను విడాకులు తీసుకున్నారు. చాలా ఇబ్బంది ఉంది, స్కూల్ పాడైపోతున్నాయని ఇబ్బంది పడుతూ ఆయన ఏదైనా తాగి చనిపోదాం అనుకునే టైంకి దేవుడు అనుకోని రీతిగా మమ్మల్ని తీసుకెళ్ళడం అతను ఇలాగా అని చెప్పేసి చెప్పినప్పుడు మేమున్నాం కదా స్కూల్స్కే కదా అని చెప్పేసి అని మేము అమౌంట్లు పెట్టడం మొదలు పెట్టాం అన్నమాట. అంటే ఇక మీదే స్కూల్ మీరే చూసుకోండి, నేను మీకు తెలియదు కాబట్టి చూపిస్తాను, అన్నీ ఉండి చూసుకుంటూ ఉంటానని చెప్పారు. దానివల్ల అతనికి దగ్గర మాకు లెక్క చెప్పడానికి తెలియదు కానీ దగ్గర 30 నుంచి 35 లక్షల దాకా అతనికి పెట్టడం జరిగింది అన్నమాట. పెట్టిన తర్వాత ఆ స్కూల్స్ లేవు, ఏమి లేవు. నేను వెళ్తూ ఉండేదాన్ని, స్కూల్లో కూర్చునేదాన్ని, చూసుకునేదాన్ని అంతవరకే. కానీ నాకు అవన్నీ కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి నేను కాళ్ళు పెడితే చర్చికి వెళ్ళేదాన్ని, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఊరికి ఇంట్లో పాటు వెళ్ళేదాన్ని, లేకపోతే ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళే వాళ్ళని కాదు. కాబట్టి నాకు అంతగా తెలియదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ ఫీజులు కానీ అన్నీ కూడా ఈయనే తీసుకునేవాళ్ళు అనమాట. కూరగాయలు సరుకులు కూడా ఈయనే తీసుకొచ్చాడు. వాటికి కూడా నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు, నాకు తెలియదు అనమాట. అవి పెడుతూ వచ్చినప్పుడు తర్వాత కొంచెం అర్థం అవుతుంది కదా మనకు పోయే ఉంది. మీరైతే అమౌంట్ ఇచ్చేస్తున్నారు, అతనేమో ఎలా ఖర్చు పెడుతున్నాడో తెలియదు, స్కూల్లో పిల్లలకు సరిగ్గా రావట్లేదు, టీచర్స్ చెప్పట్లేదు, మరి చూసుకోండి అంటే ఆయనకి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు అలాగే చేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఏ జరిగింది, ప్రాంతంలో నుంచి నయోమి వలె మేము కూడా పక్కకు తప్పామన్నమాట. పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగింది, నష్టమే జరుగుతూ వచ్చింది. ఆ నష్టం జరుగుతూ వచ్చిన తర్వాత అంతా పోగొట్టుకున్నాం. పోయిన తర్వాత ఇక అతనితో ఏదో విధంగా గొడవ పెట్టుకోదైనా అంటే నేను ఇస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి మళ్ళీ నమ్మగలిగి మొత్తం ఒక 4-5 కార్లు దాకా కొని ట్రావెల్స్ పెడదాం, అప్పుడు దానివల్ల కూడా అమౌంట్ వస్తుందని చెప్పేసాను. అట్లా కూడా పిల్లల దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఫీజులు కూడా కట్టుకోవడానికి ఇబ్బంది చేశాను. అనే విధంగా చేసుకొని వచ్చాను. ఇంట్లో గడవటానికి కూడా ఇబ్బందిగా ఉండేటట్టు. అంటే మా వారు రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు. నేను ఒక్కదాన్ని చర్చికి వెళ్ళేదాన్ని, పిల్లలు తీసుకుని ఆయన ఎక్కువగా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కువ చర్చికి వచ్చేవాడు కాదు. ఆయనకు అంతగా దేవుడి గురించి అంతగా తెలియదు అనమాట. అయితే ఆ విధంగా ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ కార్లు కూడా పోయినాయి. చెప్పేటప్పుడు ఏం చేస్తారు, అమౌంట్ తీసుకోవడానికి వస్తుందని చెప్పేసి అని నేను అన్ని కూడా ఆ పేరు మీద పెట్టి కొంటాను. నేను కార్లు మీ పేరు మీద కొనడానికి వీలు అవ్వదు కదా, ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి చెప్తాడు. ఆయన ఒప్పుకుంటారు, డబ్బులు ఇస్తారు, కానీ కార్లేమో ఆయన పేరు మీద కొనుక్కుంటాడు అనమాట. అట్లా చేసి ఆ ఎఫెక్ట్ అవి కూడా పోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర నేను ఒకరోజు మొదలుపెట్టాను. ఎంతగా మొదలుపెట్టానంటే అది మూలికతో చెప్పని సత్యం కానీ మూలికతోటి ప్రార్థించమని కదా, అటువంటి దాంతో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆ మూలికతోటి ఆఖరికి గుండెలో నుంచి మూలుగుతున్నప్పుడు నొప్పి బాధ అటువంటి ఇది అంత ఇదిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు దేవుడు అతన్ని ఎలా ఏడిపించాడో అలా ఏడిపించాడు. అలాగే దేవుడు 2010కి ఆయన వదిలిపెట్టాడు. 2003 నుంచి 7 సంవత్సరాలు 10 వరకు ఆయనతో ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత ఏడిపించిన దగ్గర నుంచి దేవుడు మళ్ళీ మమ్మల్ని కట్టుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి విజయవాడ నుంచి మేము కొనకొండని మగళగిరి దగ్గర అక్కడికి వచ్చాము. అక్కడ స్థలం కొనుక్కోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. స్థలం తీసుకున్నప్పుడు శంకుస్థాపన చేస్తాం కదా, మనం ఇల్లు కట్టుకునే ముందుగా కట్టుకునే 2011 డిసెంబర్ 1వ తారీఖున ఆ శంకుస్థాపన జరిగింది. అప్పుడు గణేశన వాటికి వచ్చి ఆ శంకుస్థాపన చేశారన్నమాట. అప్పుడు ఇచ్చిన వాగ్దానము ఏమనేది వాగ్దానం ఇచ్చారంటే ఆదికాండము 28:10 వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు
ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని నేను పండుకొనేను అనేది ఉంది కదా. కానీ నాకు ఆ వాక్యం అంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 16వ వచనము, 17వ వచనము, 18వ వచనం వచ్చిన తర్వాత మనకి ఏమని ఉంది ఇక్కడ, యాకోబు నిద్ర లేచి యెహోవా ఈ స్థలమందున్నాడు వేరొకటి లేదని చెప్పేసి అని అక్కడ గమని ఇదే అనుకునేది, పారలోకపు గమని ఇదే అని చెప్పేసి అని తను అనుకొని అక్కడ ఆ రాయి నుంచి నూనె పోసి ప్రార్థన చేసి వెళ్తాడు కదా. అలాగే ధనర్జున్న వాళ్ళు కూడా ఆ ఇంటికి ఆ శంకుస్థాపన రోజు ఈ యొక్క వాక్యం చెప్పారన్నమాట. చెప్పినప్పుడు అంత లోతైనటువంటి నాకు జ్ఞానం లేదు. ఏ జ్ఞానము, ఈ యొక్క బైబిల్ జ్ఞానము, దేవుని జ్ఞానము నా దగ్గర అప్పుడు అంత లేదనమాట. ఏదో ప్రాంతానికి వెళ్తుంటాము, వస్తుంటాము, అంతవరకే వింటాము చెప్పింది. అది కొన్ని విషయాలు దేవుడితో ఇలా నీటిని ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలనేదే తెలుసు. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆ మాటల ద్వారా ఆయన నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, మాతో మాట్లాడినటువంటి మాటలు కూడా నెరవేరుస్తారు అనేది నాకు అప్పుడు తెలియదు అనమాట. కానీ ఒకటి గుర్తు పెట్టుకున్నాను. ఏమని గుర్తు పెట్టుకున్నాను? ఇది పరలోకపు గవిని, అంతేకాని ఇది వేరొకటి కాదు, దీనికి భయపడండి అనేది మటుకి గుర్తు పెట్టుకున్నాను. ఈ వాక్యము తర్వాత ఏం జరిగిందంటే, మాకు ఎన్నో నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇద్దరు అప్పుడు చదువుకుంటా ఉన్నారు. తర్వాత ఆ బాబుకి 2018లో పెళ్లి చేశాను, మా పాపకి 2021లో పెళ్లి చేశాను. అయితే ఇద్దరు చేసిన తర్వాత ఇది మనకి 2020లో మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది, అందరికి ఎక్కడ కూడా ప్రార్థనలు జరగట్లేదు. అన్ని కూడా మందిరాలన్నీ కూడా మోయబడ్డాయి. ఎవరిలో వాళ్ళు అయిపోయి వాళ్ళకి వెళ్ళలేదు, ఏం లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, దేవుడు ఈ వాక్యాన్ని, ఈ మాటని ఎలా నెరవేర్చారనే దాని గురించి చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము మేము, తినటానికి కూడా లేకుండా గవర్నమెంట్ జాబు అప్పులు పాలు చేసి బ్యాంకుల్లో లోన్ కూడా తీసుకొని వాటికి కూడా నా భర్తనే దానికి కూడా పెట్టేసి అంత ఇది చేసిన ఆ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు అనే దాని గురించి, ఈ ఎస్తేరు ఏ విధంగా అయితే తను అభివృద్ధి పొంది ఒక ఇదిగా అయిందో, అలాగే దాన్ని బట్టి ఈ వాక్యాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్నాను. అలాగే మా దేవుడు మా కుటుంబాల్లో చేసినటువంటి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడు ఈ వాగ్దానం దేవుడు చెప్పాడు, ఈ మాట ఇప్పుడు చెప్పాడు 2011 డిసెంబర్ 1వ తారీఖున చెప్తే, మళ్ళీ 2020 జూన్ 9వ తారీఖున మళ్ళీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జూన్కి ముందు ఏం జరిగిందంటే, 2015లో డిసెంబర్ నెలలోనే నా భర్తది 2014 డిసెంబర్ 20వ తారీఖున నా భర్తది జాబ్ పోయింది, రైల్వే జాబ్. దేనికి చిన్న చిక్కుముడి పెట్టాడు. ఎందుకంటే ఆయన వంగట్లేదు, ఏదో తెచ్చుకొస్తారు అనుకుంటారు కానీ బాప్టిజాన్ని తీసుకోలేదు ఆయన. కానీ నా పిల్లలు తీసుకున్నారు, నేను తీసుకున్నాను, కానీ ఆయన బట్టి తీసుకోకపోతే ఆయన్ని ఎలా ఉంచాలనే దానికి దేవుడు ఏం చేశాడు, ఆయన చర్చికి రాండి అంటే, పరిపాటు లేనివాడు చర్చికి వెళ్ళి కూర్చుంటారు, నీకేం పర్లేదు కాకుండా పోతున్నావు, నేను రాను, నాకు ఉద్యోగమే దేవుడు అని చెప్పేసి అనేవాడు. కానీ ఆయన వచ్చేవాడు కదా అంతగా. తర్వాత కొంచెం వస్తున్నారు, ఎక్కడ మేము ఇల్లు కట్టుకుని దానికి వెళ్ళిన దగ్గర నుంచి వస్తున్నారు. కానీ పూర్తిగా ఆయనలో లేదు మార్పు, బాప్టిజం తీసుకున్నాక తీరుగా లేదు. అప్పుడు జాబ్ పోవటం వల్ల చిన్నదే ఏంటిది, టికెట్ తీసుకోకుండా ఎక్కడంటే ట్రైన్ 2 యవనస్తులు వాళ్ళు టికెట్ తీసుకోలేదు, ఏసీలో వెళ్ళారు. నేను ఏసీలో చేస్తాను జాబ్. అయితే దిగిపోండి, లేకపోతే అమౌంట్ కట్టమంటే మేము కట్టమని చెప్పేసి వాళ్ళు ఎవరికో రాజకీయ నాయకులు ఫోన్ చేసుకున్నారంటే, ఏమని టీడీ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు, టీం అంటున్నాడు అని చెప్పేసి అని వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి చెప్పారు. చెప్పడం వల్ల ఏం జరిగింది, నేను ఈయనేమన్నారు, నాకు అంత కాదు, ఈయనేమన్నారంటే, ఇందులో ఎంత అవుతుందో టికెట్ అంతవరకు కట్టండి, ఏదో మీకు రసీదు కూడా రాసిస్తానని చెప్పంటే, వాళ్ళు ఏం చేశారు, ఆ పని చేయకుండా ఇంకా ఆడతోటి వాదన పెట్టుకుంటామంటే బండి అంతా కూడా చెక్ చేసుకోవాలి కదా, ఈయన వెళ్ళిపోయారు మాట్లాడేసి. వాళ్ళు ఏం చేశారు, ఆ మంత్రికి చెప్పి, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ వాళ్ళ బంధువు ఎవరు ఉంటే అక్కడికి చెప్పి
చెప్పటం వల్ల ఈయన ట్రైన్ దిగి డ్యూటీ అయిపోయి విజయవాడ వచ్చి ట్రైన్ దిగే టైంకి ఆ మాట చెప్తూ వెళ్ళిపోయి ఆఫీసులో లెటర్ రాసిచ్చారు. ఇది మా దగ్గర డబ్బులు ఇంత అడిగాడని చెప్పేసి లెటర్ రాసిచ్చారు. రాసియటం వల్ల ఏం జరిగింది, దాని గురించి ఇబ్బంది కలిగేసి ఇంటి ఉద్యోగంలో పోవటం అనేది జరిగింది అన్నమాట. ఉద్యోగం పోవటం జరిగినప్పుడు ప్రార్థన చేసాం ఇద్దరం కలిసి 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ 40 రోజులు అయిపోగానే దేవుడు ఆ జాబ్ మళ్ళీ ఇచ్చాడు. రైల్వే జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్ పోయిందంటే రావడం అనేది మళ్ళీ చాలా కష్టం. అది దేవుడు ఏ విధంగా ఇచ్చాడు, ప్రార్థన వల్లే ఇచ్చాడు. ఇక్కడ ఇస్తే ఏ విధంగా ప్రార్థన చేస్తూ వస్తే నిలబెట్టారు, అలాగా దేవుడు మమ్మల్ని కూడా మా ప్రార్థన మా ఇద్దరం కలిసి ప్రార్థన చేయటం వల్ల, ఒకళ్ళం కాదు ఇద్దరం 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేయటం వల్ల మళ్ళీ జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ వచ్చింది, మళ్ళీ జాబ్ చేస్తున్నారు. మళ్ళీ 2020లో ఈ కరోనా వచ్చినప్పుడు ఎక్కడ ప్రార్థన జరగట్లేదు. అప్పుడు సీఎం ఉన్నారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే వెనజాన్ వాళ్ళు ఒక ఇల్లు రెంట్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న మందిరాలు కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక టికెట్ అని చెప్పేసి అని బ్రాంచ్ తీసుకొని పెట్టారు. ఒక వారం జరిగింది, ఆ తర్వాత అది జరగటం ఆగిపోయింది అనమాట. ఎందుకంటే కరోనా వచ్చింది ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి అని పంపించారట. అప్పుడు బెనర్జన్ వాళ్ళు మా అన్నకి తోడుగా ఒక అన్న వలి అని ముస్లిమ్స్ అనమాట, అన్న ఉండేవాళ్ళు అన్నకి చెప్పి పంపించారనమాట. ఏమని కూడా పంపించలేదు, ఫోన్ చేశాక ఇక్కడ మేము ప్రార్థన పని వచ్చాము, ఇక్కడ చేయట్లేదు, మన ఇంటి మీద పెట్టుకుందాం అని అంటప్పుడు ప్రార్థన కదా అంతగానో భాగ్యం ఏముందని చెప్పి రమ్మని చెప్పాను. కానీ ఏం జరిగింది, అది ఆదివారం అవటం వల్ల బలతో సహా వచ్చారనమాట. అందరూ ఏమన్నారంటే దేవుని మందు సమూహం మీ ఇంటికి వచ్చిందని చెప్పేసి అని అందరూ అనటం వల్ల ఆ 2 years కూడా కరోనా అప్పుడు మా ఇంటి పైన జరుగుతూ వచ్చింది. అందరూ వచ్చేవాళ్ళు, ఒక 200 మంది దాకా వచ్చేవాళ్ళు జరుగుతూ వచ్చింది. అప్పుడు జూన్ 9వ తారీఖున మే నెలలో ఇది స్టార్ట్ అయింది. జూన్ 9వ తారీఖున నా పుట్టినరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమని ఇచ్చాడంటే, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసులకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. ఆయన వాగ్దానము నాకు దేవుడు ఇస్తూ వచ్చాడు అనమాట. నేను అనుకున్నాను కదా, ఏంటిది దేవుడు జ్ఞాపకం చేసుకొని పని జరిగించంటున్నాడు, నేనేం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నాకు ఏం చెప్పాడని చెప్పేసి అని చాలా రోజులు ప్రార్థన చేసుకున్నాను. కానీ పూర్తిగా చదివితే ఏం జరిగింది, దేవుడు 2011లో ఆయన శంకుస్థాపనప్పుడు ఇచ్చాడు కదా, ఈ స్థలం దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది నా గవిని, దీనికి భయపడాలని చెప్పి వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాక్యం చెప్పారు కదా, అది గుర్తుకు వచ్చింది అనమాట. ఏలాగా నేను గుర్తు చేసుకుంటే రాలేదు, దేవుడా నాకు గుర్తులే రావట్లేదు అని ప్రార్థన చేస్తే దేవుడు గుర్తు చేశాడు. ఏ విధంగా ఆదివారం మళ్ళీ ఒక దైవ సేవకుని పంపించినప్పుడు అప్పుడు వాక్యం చెప్తుంటే ఆ వాక్యంలో ఈ యొక్క వాక్యం అనేది చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడు నా మనసుతో మాట్లాడినట్టుగా నాకు అది గుర్తు చేసినట్టుగా అయింది. ఓ దేవా, అయితే నువ్వు ఇది మందిరం అన్నావు కాబట్టి ఆ పనిని జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ మందిరంగా కట్టమని చెప్పి అడుగుతున్నావు కనుక అని చెప్పి ప్రార్థన చేసుకొని, అప్పుడు ఇంకా ఈయన రిటైర్డ్ అవ్వలేదు, మా వాళ్ళు 21 జూలై 1వ తారీఖు రిటైర్డ్ అయ్యారు. అప్పటి వరకు ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే, అయినా తుచ్చమైన దాన్ని నీకు పనికిరాని దాన్ని నేను మందిరం కట్టించడం ప్రభావ, నా స్థలం అడగటము అంత ఉండడానికి అది కట్టించినట్టు ఈ స్థలం నేను అనుకోలేదు, వేరుగా కట్టించాలేమో అంటున్నాను. కాకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేది జ్ఞాపకం చేశారు కాబట్టి అందుకోసమని నేను మళ్ళీ 21లో
మందిరం కట్టడం అనేది జరిగింది. ఆ మందిరం అప్పుడు ఇలాగే పెట్టారు. మందిరం చూడక నాకు గుర్తు వచ్చింది అనమాట. 2021లో ఇలాగే మందిరం కట్టడం అనేది జరిగింది. స్లాబ్ కూడా మనం ఈస్టర్ రోజు స్లాబ్ వేస్తాము. అది క్రిస్మస్ ఇంటికి కిందేమో ఈస్టర్ వేస్తాము, పైన మందిరానికి ఏమో క్రిస్మస్ 23వ తారీఖున వేస్తాం అనమాట. 2021 అలాగా మందిరం కట్టబడుతూ వచ్చింది. మళ్ళీ పోయిన సంవత్సరం 2024లో మళ్ళీ ఇదే వాగ్దానం మా వారికి వచ్చింది. ఈ వాగ్దానం రావడం వల్ల మళ్ళీ మొత్తం పనంతా కంప్లీట్ అయ్యి పోయిన సంవత్సరం మార్చి 27వ తారీఖున మళ్ళీ అది మందిరం డెడికేషన్ జరిగింది అన్నమాట. అంటే దేవుడు అంచెలంచెలుగా ఎలాగ తన పని కొరకు తను ఏ విధంగా పక్కకి మనం తప్పిపోయినా కూడా ఎలాగా తీసుకొచ్చి నయోమి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ తనని ఎక్కడికి తీసుకొచ్చారు? బెత్లెహేముకి తీసుకొచ్చారు. తనతో పాటు తన కోడలు కూడా వచ్చింది, తనని తోడుగా. ఇద్దరు కలిసి అక్కడ ఏం జరిగింది? అక్కడ గొప్పగా దేవుడు ఆశీర్వదించి తను ఒక పని ఇదిగా చేశాడు. అలాగే మా ఇంటిని మా కుటుంబాన్ని కూడా దేవుడు ఆ విధంగా వాడుకుంటూ వచ్చాడు. ఈ చిన్న సాక్షి దేవుడు జీవించినట్టు. అద్భుతములు చేసే దేవుడు నిశ్చయంగా అక్క జీవితంలో వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకోవచ్చు మనందరం విన్నాము. అయితే ఒక మాట చెప్పగలను, అక్క జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా నిశ్చయంగా చేయగలడు, సమర్థుడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన మానవ మాత్రుడు ఏమాత్రమో మహిమోన్నతుడు. కాబట్టి అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాము, శివుడు ప్రార్థన చేసుకున్నాము. ఆ తర్వాత భోజన సహవాసం కలిగి ఉంటాము. భోజనాలు అయిపోయిన వెంటనే 1:30 అయింది, 2 గంటలకు మరలా మనం కూడుకుంటాము. ఆ తర్వాత సాక్ష్యం కలిగి ఉంటాము. తర్వాత ఎస్తేరు గ్రంథం నుండి విజులు కలిగి ఉంటాము. ఆ తర్వాత మరి వర్తమానం కలిగి ఉంటాము. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన అయిపోయిన వెంటనే దయచేసి యవనస్తులు గమనించండి, ఈ పెద్ద చేపల్ని అడ్డంగా తీసేసి నిలువుగా వేస్తే 2 వరుసలు వెనక ముందుగా కూర్చుంటారు. కొంచెం యాక్టివ్గా ఉండండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రీతిగా దేవా మీరు ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మాటలే మీకు స్తోత్రాలు. మొదటి సెషన్ ద్వారా అలాగే 2వ సెషన్లో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు మాకు వృద్ధి యొక్క జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచినందుకే మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఈ సహోదరి హైమావతకు చెప్పిన సాక్ష్యంలో కూడా తండ్రి మీరు ఎంతగానో మీ బిడ్డలను మీరు విడిచిపెట్టలేదని నిజముగా దేవా రైతు చావుషంలో కూడా తిరిగి మరలా మీరు ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మీ నమ్మకత్వం అంతటిని మీరు కనపరుచుకున్నందుకే మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు తండ్రి. ఇక్కడ మా పిల్లలకి ప్రభా మా జీవితంలో కూడా నిశ్చయముగా